దేవుని వాక్యాన్ని విందాం. గుంటూరు జిల్లా వినుకొండ నుండి దేవుని సేవకులు జాయబాబన్న గారు మనకు ఇంగ్లీష్లో వాక్యం అందిస్తారు. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ నుండి జయసన్ పాలన్న గారు తెలుగులోకి అనువాదం చేస్తారు. ఓకేనా? Greetings and best wishes to you in the precious name of our Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. యువత కాల సమయంలో Let us look into the word of God from the book of Mark chapter 10 and verse 46. మన వాక్య ధ్యానం కొరకే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 46వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడు బర్తిమై అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరకుండమని అనేకులు. Okay, thank you. So I shall read it in English. Verse 46. Then they came to Jericho, and as he went out of Jericho with his disciples and a great multitude, blind Bartimaeus, the son of Timaeus, sat by the road begging. So we shall ask for the help of our Lord. We shall just pray. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం ప్రభు యొక్క సహాయం కొరకై. Precious Lord in heaven, early this morning we come to thy presence. We have read your word. It is bread for us. You distribute it for us. We ask all these things, and those who are saved, let them be edified. Those who are not saved, let them be saved. We ask all these things in the holy name of our Lord Jesus Christ. Amen. Amen. Okay, in this passage we see the blind Bartimaeus is healed. మనం చదువుకున్నటువంటి వచన భాగంలో మరి గ్రుడ్డి భిక్షకుడైనటువంటి తీమై కుమారుడైన బర్తిమై స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. So we can see this passage also in Matthew chapter 20 and also in Luke chapter 18. తర్వాత ఇదే పాఠ భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము, తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూడగలం. So when we see the place Jericho, it means Jericho. It is called the moon or a new moon. తర్వాత ఎరుకో పట్టణము, ఎరుకో అనేటువంటి మాట చూసినప్పుడు దానికి అమావాస్య లేక చంద్రుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట. There is also another meaning called ruach. It means smell, fragrance due to balsam and palm trees. తర్వాత దీనికే మరొక పేరు కూడా రువాక్ అనేటువంటి పేరు ఉంది. దానికి అర్థం వాసన లేక సువాసన, అనగా ఈ గుగ్గిలము అనేటువంటి తైలం నుంచి లేదా ఈత చెట్ల వలనటువంటి సువాసన కలిగినటువంటి ప్రదేశం అని. Okay, it's oldest city, 18 to 20 miles away from Jerusalem. ఈ పట్టణము యెరూషలేం నుంచి 15-20 కిలోమీటర్ల సుమారు దూరంలో ఉన్నటువంటి గొప్ప పట్టణం. So in Mark's gospel, Jesus is a man of action. మార్కు సువార్తలో యేసు ప్రభుని గురించి ఆయన క్రియ చేసేటువంటి పురుషునిగా, మానవుడిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. Again in Mark's gospel we see what Jesus did. తర్వాత మార్కు సువార్తలో మరి యేసు ప్రభు చేసినటువంటి కార్యాల గురించి మనం చదువుతాం. But in Matthew and Luke we see what he said. కానీ మత్తయి సువార్త, లూకా సువార్తలో ఆయన చెప్పినటువంటి మాటల గురించి మనం చూస్తాం. Here we see what Jesus did. కానీ మార్కు సువార్తలో ప్రత్యేకించి ఆయన చేసినటువంటి కార్యం గురించి వ్రాయబడింది. And this Mark and Luke, these gospels, they are clearly both written for unbelievers. మార్కు సువార్త, లూకా సువార్త చాలా స్పష్టంగా మరి
అవిశ్వాసులకు వ్రాయబడినటువంటి గ్రంథాలు. Matthew is for new believers. మత్తయి సువార్త కృతగా విశ్వాసమందు వచ్చినటువంటి విశ్వాసులకు వ్రాయబడినటువంటి పుస్తకం. John is for older Christians, that means seniors. సో యోహాను సువార్త మరి గరిష్ఠులకి లేదంటే పెద్ద వృద్ధులైనటువంటి అనుభవస్తులైనటువంటి విశ్వాసులకు రాయబడినటువంటి గ్రంథం. But here the author didn't name himself in this gospel. మార్కు సువార్త రాసినటువంటి గ్రంథకర్త తన పేరు ఆయన రాసుకోవటం లేదు. The author wants us to look at Jesus. సో ఈ గ్రంథకర్త ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం యేసు ప్రభువును చూడాలి, యేసు ప్రభువును మాత్రమే చూడాలనేటువంటిది ఆయన కోరిక. So we want the whole attention to be on Jesus. సో మనం కూడా కోరుకుందాం మన మొత్తము గమనము మన పూర్తి దృష్టి యేసు ప్రభు మీద మనం ఉంచుదాం. So the author Mark here, he had 3 names in 3 different languages. తర్వాత మార్కు గురించి మనం చూసినప్పుడు ప్రత్యేకించి ఆయన 3 భాషల్లో ఆయనకు 3 పేర్లు ఉన్నట్టుగా మనం చూడగలం. In Latin he is called Marcus. లాటిన్ భాషలో ఆయనకు మార్క్ అనేటువంటి పేరు ఉంది. In Hebrew he is called John or Yohanan. హీబ్రూ భాషలో హెబ్రీ భాషలో ఆయనకు యోహాను అనేటువంటి పేరు ఉంది. And in Greek he is called Kalaba Dactylus. తర్వాత గ్రీకు భాషలో కలాబా లైక్టస్ అనేటువంటి పేరు ఆయనకు ఉంది. Kalaba Dactylus. Okay. కలాబా డాక్టైలస్. So as Mark he knew the Latin, he translated Peter's preachings to Latin. మార్కు ఆయనకు లాటిన్ భాష తెలిసినందువలన ఆయన పేతురు చెప్పినటువంటి సందేశాలని ఆయన లాటిన్ భాషలోకి తర్జుమా చేశారు. So as Peter preached, Mark faithfully recorded all those things. చాలా విశ్వాసంతో మార్కు గారు మరి ఆయన పేతురు చెప్పినటువంటి సందేశాలని తర్జుమా చేసినట్టుగా మనం చూడగలం. So Peter is a disciple. Even here in this passage, in the second line, you can see, with his disciples and a great multitude, Jesus was going. సో పేతురు యేసు ప్రభు యొక్క శిష్యుడు. అంతేకాదు ఈ మనం చదువుకున్నటువంటి మాటల్లో కూడా 2వ వచనంలో కూడా చూడవచ్చు మనం యేసు ప్రభు మరి జనసమూహంతో శిష్యులతో వెలుచున్నట్టుగా మనం చూడగలం. So Peter might have also explained this incident to Mark to write down. బహుశా పేతురు ఈ జరిగినటువంటి సంభవం గురించి మార్కుకి వివరించి ఉండవచ్చు. So that's how we got this Mark's gospel. సో ఆ విధంగా మరి పేతురు ద్వారా చెప్పబడినటువంటి సందేశాన్ని మార్కు తర్జుమా చేయడం ద్వారా మనకు ఈ గ్రంథం లభించినట్టు మనం అర్థం చేసుకోగలం. So when we see this blind man here, his name is Bartimaeus. మనం చదువుకున్నటువంటి ఈ వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన పేరు తీమై కుమారుడగు బర్తిమయి అని మనం చూస్తున్నాం. వృత్తి భిక్షకుని పేరు. So there are 2 words here. Bar means son and Timaeus means excellent or exquisite. తర్వాత ఇక్కడ 2 పేర్లు మనం చూస్తున్నాము. బర్ అనగా కుమారుడు అని అర్థం ఇచ్చేటువంటిది. తర్వాత తీమై అన్నప్పుడు శ్రేష్టమైన అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి వచనంగా మాటగా మనం చూస్తూ ఉన్నాం. So where he was sitting, the blind beggar Bartimaeus sat by not the road, that is a highway. తర్వాత ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఈ తీమైనటువంటి గుడ్డి భిక్షకుడు అని చూస్తే ఆయన పెద్ద రహదారి ప్రక్కలో ఆయన కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. So when we see verse 47, and when he heard that it was Jesus of Nazareth, he began to cry out and say, Jesus, son of David, have mercy on me. తర్వాత 47వ వచనం మనం చదువుకున్నప్పుడు ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టెను అని మనం చదువుతున్నాం. So how could he come to know? మరి ఈయన ఎలాగూ యేసు ప్రభు అని తెలుసుకున్నాడు? So when the eyes were closed, blind people have got the strong sense of hearing.
సామాన్యంగా గుడ్డివారు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు వారి యొక్క వినికిడి గ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. So in the same way, the blind man heard. సో ఆ విధంగా మరి ఈ యొక్క గుడ్డి భిక్షకుడు ఆయన గురించి విన్నాడు. So the word for listening or hearing in Hebrew is shema. మరి ఈ మాట వినటము లేదంటే గిన మరి వినుట అని మనం చూసినప్పుడు దానికి గ్రీకు భాషలో క్షమ అనే అర్థం ఇచ్చేటువంటిదిగా ఉంది. So in the book of Proverbs chapter 20 and verse 12 he says, ears that shema, eyes that see, the Lord has made them both. మరి సామెతల గ్రంథం 20:12 మనం ఈ మాట చదువుతాం. వినగల చెవి చూడగల కన్ను ఈ రెండు కూడా కలుగ చేసినటువంటి వాడు యెహోవాయే. So in Hebrew, shema can also mean pay attention or focus on. మరి క్షమ అనేటువంటి పదానికి గ్రీకు భాషలో మరి అర్థం ఏంటంటే మనం గమనం ఉంచి చెవి యొగ్గి వినటం అనేటువంటి మాట అర్థంగా మనం చూస్తున్నాం. So it is in Hebrew language. అది హెబ్రీ భాషలో. It also means listen closely. దానికి మరొక అర్థం కూడా ఏంటంటే జాగ్రత్తగా చెవి యొగ్గి వినటం. So if we listen closely, we respond to. That means we do something. మనం ఎప్పుడైతే జాగ్రత్తగా చెవి యొగ్గి గమనం పెట్టి వింటామో అప్పుడు తప్పకుండా మనం దానికి ప్రతిస్పందిస్తాం. So the inner meaning of shema means, so we listen or we hear and we should respond. That is the inner meaning of shema. సో ఈ క్షమ అనేటువంటి పదానికి గూఢార్థం, ముఖ్య అర్థం లేక అంతరంగ అర్థం ఏంటంటే మనం జాగ్రత్తగా గమనం పెట్టి వినటం and then respond. ఆ తర్వాత దానికి మనం ప్రతిస్పందించడం. So what the blind man did, he cried. That means he prayed. ఈ గుడ్డి భిక్షకుడు మరి ఏం చేశాడని మనం చూస్తే ఆయన ప్రార్థించాడు, లేకుంటే బిగ్గరగా కేకలు వేశాడు. So that is he prayed. ఆయన ప్రార్థించాడు. So here we see the names of the titles of Jesus. One is Jesus of Nazareth. It denotes the New Testament. ఆయన ఇక్కడ అర్చినప్పుడు యేసు నజరేయుడైనటువంటి యేసు, దావీదు కుమార్ అనేటువంటి మాటలు చూసినప్పుడు నజరేయుడైనటువంటి యేసు అది క్రొత్త నిబంధనకి మరి మనల్ని గుర్తుగా ఉంది. తర్వాత దావీదు కుమారుడా అని చూసినప్పుడు అది పాత నిబంధనకి మరి గుర్తుగా మనకి అది జ్ఞాపకం చేస్తుంది. So the son of David denotes Old Testament. సో దావీదు కుమారుడా అని మనం చూసినప్పుడు అది పాత నిబంధనని మనకి అది గుర్తు చేస్తుంది. So he had a good understanding of Jesus. సో ఈ వ్యక్తి యేసు ప్రభుని గురించి మరి సరి అయినటువంటి మంచి అభిప్రాయము, అవగాహన, గ్రహింపు కలిగినట్టుగా మనం చూడగలం. So he cried to the one who can show mercy upon him. సో కరుణ చూపగలిగినటువంటి యేసు ప్రభుకి ఆయనకి ఈయన ప్రార్థన చేసినాడు. So while he was crying out loud while he was praying, he said, "Son of David." That means he is praying according to the word of God. సో ఆయన మరి ప్రార్థించినప్పుడు నజరేయుడైనటువంటి దావీదు కుమారుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఒక రకంగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. So when we go to verse 48, then many warned him to be quiet, but he cried out all the more, "Son of David, have mercy on me," he said. 48వ వచనంలో మనం వెళ్ళినప్పుడు ఊరుకుండుమని అనేకులు ఆయనని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా తను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. So the people, they charged him or reprimanded him. అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలు వారు ఆయనను గద్దించినట్టు మనం చూస్తూ ఉన్నాం. So they said, "Keep quiet." ఊరుకుండము అని ఆయనను గద్దించారు. Some of the people in our assemblies also, they may say, "You please sit down, you don't speak," something they will say sometimes. కొన్నిసార్లు కొన్ని సమయాల్లో మన సంఘాల్లో కూడా చాలాసార్లు ఇలాంటి మాట మీరు మాట్లాడొద్దు, మీరు కూర్చోండి అని చెప్పేటువంటి వ్యక్తులు ఉన్నారు. But when they said keep quiet, but
he cried the more a great deal. కానీ వారు ఊరుకునడం అని వారు చెప్పినప్పటికీ మరి ఈ గుడ్డి భిక్షకుడు మరీ ఎక్కువగా కేకలు వేసినట్టు మనం చదువుతూ ఉన్నాం. So it's a good example of desperation in prayer. సో ప్రార్థనలో ఉండేటువంటి ఆశ, భారము అనే దానికి ఇది మనకు సాదృశ్యంగా కనపడుతుంది. So desperation, నిరాశ. So in spite of desperation, he was bold enough to draw the attention of the Lord. ఎంతగా నిరాశ పెట్టినప్పటికీ, నిరాశ కలిగినప్పటికీ ఆయన చాలా ధైర్యంతో మరి ఆయన ప్రభువుకి ప్రార్థన చేసినాడు. So he could draw the attention of the Lord towards him. అంతేకాదు మరి యేసు ప్రభు యొక్క గమనాన్ని, దృష్టిని ఆయన వైపు మళ్లించుకోగలిగాడు. So when Jesus is far away, he shouted. That is the intensity of prayer. యేసు ప్రభు దూరంగా ఉన్నప్పుడు ఆయన చాలా గట్టిగా, గొప్పగా, బిగ్గరగా కేకలు వేసినాడు. అది ప్రార్థన యొక్క మరి ఆ యొక్క లోతైన అనుభవాన్ని, ఆ ఇంటెన్సిటీని మనకి చూపిస్తుంది. Okay. So that is the intensity of ప్రార్థన యొక్క తీవ్రతని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. So he is blind. His physical eyes were not well, but his spiritual eyes were very fine. శారీరకంగా ఆయన నేత్రాలు చూడలేకపోయినప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ కానీ ఆయన ఆత్మీయ నేత్రాలు చాలా బలంగా చూడగలిగినట్టుగా మనం చూడగలం ఇక్కడ. So when we go to verse 49, so Jesus stood still and commanded him to be called. Then they called the blind man, saying to him, "Be of good cheer, rise, he is calling you." తర్వాత 49వ వచనం మనం చదివినప్పుడు, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. So here we can see that Jesus stood. That means the Creator stood still. మనం ఇక్కడ చదివినటువంటి ఈ వచనంలో యేసు ప్రభు నిలిచినట్టుగా, ఆయన అలాగే నిలిచిపోయినట్టుగా మనం చూస్తున్నాం, కదలక. So he is the Creator. He stood still. ఆయన సృష్టికర్త, కానీ ఆయన కదలకుండా ఆయన అలాగే నిలిచిపోయినాడు. That is a prayer of a blind man make the Creator stand still. ఒక గుడ్డివాణి యొక్క ప్రార్థన మరి సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు దేవుని యొక్క స్థితిని మరి ఆగిపోవడం, నిలవడం, కదలకుండా అలాగే నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. So what an amazing thing it is. ఎంత మరి గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఇది. So we saw the word Shema, that means to hear and to respond. Here also when Jesus heard, Jesus responded and he commanded. ఇందాక మనం చూసాం క్షమ అనేటువంటి మాటకి ఏంటంటే మనం వినాలి, తర్వాత దానికి ప్రతిస్పందన చూపాలి. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు ఆయన విన్నాడు, తర్వాత ఆయన స్పందించాడు. So he commanded that blind man to come to him. అప్పుడు ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన పిలవమని చెప్పేసి దగ్గరికి రమ్మని ఆయనని పిలిచినాడు. So when we see the people around Jesus, so earlier those people said keep quiet. మనం వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని మనం గమనించినప్పుడు అంతకు ముందేమో ఊరుకుండమని గద్దించారు. But now they are calling. They say please get up. కానీ ఇప్పుడు మరి లేచి రమ్మని వాళ్ళని పిలిచినట్టుగా, ధైర్యం తెచ్చుకోమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. So they are saying you rise, they are saying. వారు ఇప్పుడు అంటున్నారు మీరు లెమ్ము, నువ్వు లేచి రా అని చెప్తూ ఉన్నారు. So even in our churches also sometimes people ask us to sit down or sometimes they ask us to get up. మన సంఘాలు కూడా కొన్నిసార్లు అప్పుడప్పుడు మరి ఈ ఇలాంటి మాటలు మనం వింటాం. కొన్నిసార్లు కూర్చోమని చెప్తారు, కొన్నిసార్లు లేవమని కూడా చెప్తారు. So people are like that. Sometimes they discourage or sometimes they encourage. సో ప్రజలు అలాంటి వారు అనగా కొన్నిసార్లు మనల్ని నిరుత్సాహపరిచేటువంటి వారు, కొన్నిసార్లు మనల్ని ఉత్సాహపరిచేటువంటి వారు. So they can speak anything. సో వారు ఎలాగైనా మాట్లాడగలరు. So that is called the mob psychology, we call it. దీన్ని మనము ఒక రకంగా చెప్పాలంటే మరి గుంపు లేకుంటే
మాక్ సైకాలజీ, గుంపు ఆ, ఆలోచన విధానం, Manasattva. Okay. మనస్తత్వం. So in the verse 50, when we see, and throwing aside his garment, he rose and came to Jesus. తర్వాత 50వ వచనంలో, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. So he threw aside his garment. సో ఈ గుడ్డి భిక్షకుడు, అంధ భిక్షకుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ బట్టను పారవేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. So what is that garment? ఆ బట్ట ఏంటి? So all the people come and throw the coins, whether they are silver or something like copper or gold, something they give, they put it on that garment. అక్కడికి వచ్చినటువంటి వారు, లేకుంటే ఆ ప్రక్కన కూర్చున్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినటువంటి వారు మరి ఆ వెండి నాణెమో లేకపోతే ఏదో ఒక నాణెము ఆ బట్ట మీద వాళ్ళు విసిరి వేస్తూ ఉంటారు. So this begging garment is a hindrance to follow Jesus. సో ఈ భిక్షం అడిగేటువంటి, భిక్షం తీసుకునేటువంటి ఈ యొక్క బట్ట యేసు ప్రభు వెంబడించడానికి అడ్డంకిగా ఉంది. So we must throw aside such things. సో మనం కూడా అలాంటి విషయాల్ని, అలాంటి వస్తువుల్ని మనం పారవేయవలసినటువంటి వారం. So if we overcome hurdles, we get promises and we get blessings of gospel. మనం ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించినప్పుడు, వాటి మీద మనం జయం కలిగినప్పుడు మనం వాగ్దానాలు పొందగలం. And we get the blessings of gospel. మనం సువార్త యొక్క మరి ఆశీర్వాదం మనం పొందగలుగుతాం. So it is a joy to get to Jesus for that blind Bartimaeus. సో ఈ గుడ్డి భిక్షకుడైనటువంటి బర్తిమయి యేసు ప్రభు దగ్గరికి రావడం వలన చాలా సంతోషం ఆయన పొందినాడు. So here we can see there is more prayer. Due to the more prayer, we can see more faith, and he overcame more hurdles. సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఎక్కువగా ఆయన మనం ప్రార్థించినప్పుడు ఆయనకు విశ్వాసం ఎక్కువగా మరి బలపడుతుంది. దానివల్ల ఆయనకు వచ్చినటువంటి అడ్డంకుల్ని అధిగమించినాడు. అనేక అడ్డంకుల్ని ఆయన అధిగమించగలిగాడు. So the more he overcame the hurdles, the more he gets the spiritual blessings. ఆయన ఎంతగా అడ్డంకులను అధిగమించాడో అంతగా ఆత్మీయ ఆశీర్వాదాలు ఆయన పొందగలిగాడు. So are we prayerful? Do we have faith? Do we overcome hurdles? Do we get the spiritual blessings? Okay. మనం ఇలాంటి అడ్డంకులను అధిగమించడానికి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందడానికి కావాల్సినటువంటి విశ్వాసం మనలో ఉందా? So when we go to verse 51, and Jesus answered and said to him, what do you want me to do for you? The blind man said to him, Rabbani, that I may receive my sight. 51వ వచనంలో యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. So Jesus knew what the blind man really needs. యేసు ప్రభు మరి నిజంగా ఆ గుడ్డి భిక్షకుడికి ఏది అవసరమైందో అది చేయగోరాడు. So Jesus came to him very closely. యేసు ప్రభు ఆయన చాలా దగ్గరగా, సమీపంగా ఆయన వచ్చినాడు. So if Jesus comes to you very closely or nearer to you, what would you ask? యేసు ప్రభు మరి నీకు దగ్గరగా, సమీపంగా వస్తే మరి నీవేమి కోరుకుంటావు? So we may ask ATM machine with full of money. మనం ఒకవేళ ఆయన మనల్ని అడిగితే అలాగూ మరి డబ్బంతా కూడా నిండుగా ఉన్నటువంటి ఏటీఎం మిషన్ ని కోరుకుంటామా? So we don't ask ATM machine, but our faith and our prayer is the ATM machine. సో మనం ఏటీఎం మిషన్ నిజంగా మనం కోరుకోం, కానీ మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రార్థన అనేటువంటి ఏటీఎం ని మనం కోరుకుంటాం. And the PIN number is 333. సో దానికి ఉన్నటువంటి పాస్కోడ్ నంబర్, పిన్ నంబరు 333.
3:3 అని 3:3 అని మనం చూస్తున్నాం. Jeremiah 33 and 3. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. So he says, he said, we have here the Jesus had 4 titles. First one is Jesus, and second one is Jesus of Nazareth, and third one Son of David. And here we see Rabboni. మరి యేసు ప్రభు ఉన్నటువంటి 4 పేర్లలో మనం 4 పేర్లు ఇక్కడ మనం చూడగలం. మొదటిది యేసు ప్రభు, యేసు, తర్వాత నజరేయుడైనటువంటి యేసు, తర్వాత దావీదు కుమారుడా. ఇక్కడ మనం బోధకుడా అని మనం చూస్తున్నాం. So they used to call in Israel Rabbi, they call. ఇశ్రాయేలు దేశంలో మరి ఆయనను బోధకుడా అని వారు పిలుస్తారు. So Rabboni means master or my great one. బోధకుడా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రబ్బుని అనేటువంటి మాటకి గొప్పవాడు, లేకపోతే ఇంకోటి ఏంటి బ్రదర్? మాస్టర్, యజమానుడు. Yeah. So the blind man accepted that he is lack of something. సో ఇక్కడ ఈ గుడ్డివాడు మరి ఆయనకి ఏది కొదవగా ఉందో అది గ్రహించి ఆయనను అడిగాడు. So when Jesus is nearer, do we accept our real condition? యేసు ప్రభు మనకు సమీపంగా మనకు దగ్గరగా వచ్చినప్పుడు మన యొక్క నిజమైనటువంటి స్థితిని మనం అంగీకరించగలమా? So when Jesus came near, ask God to rectify the defects. సో దేవుడు మనకు సమీపంగా వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలని సరిచేయమని మనం అడగవలసినటువంటి వారం. So when we see the first word, the acronym ask, so A is called as ask, and S is called as seek, and K is called as knock. Ask, seek and knock. ఇక్కడ ఈ ఆస్క్ అనేటువంటి పదం, అడగడం అనేటువంటి ఇంగ్లీష్ లో ఈ 3 మాటలకి యాక్రోనియం లేదంటే వివరణ, పద వివరణ మనం ఏం చూస్తామంటే ఏ అనగా ఆస్క్, ఎస్ అనగా సీక్ వెతకడం, కే అనగా నాక్ తట్టడం. So ask, seek, knock. That is what the prayer he taught to the disciples. మరి యేసు ప్రభు మరి శిష్యులకు ఆయన నేర్పినటువంటి ప్రార్థన అదే, అడుగుడి, వెదకుడి, తట్టుడి. That's how we should pray. అలాగూ మనం ప్రార్థన చేయవలసినటువంటి వారు. So if somebody has to open the door, we tap the door much with great intensity. తలుపు మరి ఎవరు మనకు తలుపు తీయబడాలంటే మనం మరి చాలా గొప్ప శబ్దంతో దానిని మనం తలుపును కొడతాం. So at the beginning he cried, he had shouted. సో ఈ వ్యక్తి కూడా మొదట చాలా బిగ్గరగా మొదటిగా కేకలు వేసినట్టు మనం చూస్తున్నాం. And when Jesus came near, he accepted his defects or the real condition. తర్వాత యేసు ప్రభు ఆయనకు దగ్గరగా వచ్చినప్పుడు తన యొక్క నిజమైనటువంటి స్థితిని, తన అవసరతని ఆయన గుర్తించినాడు. So he did not ask any gold coins or silver coins, copper coins or anything else. ఆయన ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు బంగారు, వెండి, రాగి నాణ్యాలను ఆయన ఏది కూడా ఆయన కోరుకోలేదు. So that is why we have to open our eyes. సో అందునిమిత్తమే మనం కూడా మన యొక్క నేత్రాలు మనం తెరవలసినటువంటి వారమై ఉన్నాం. Why should we open our eyes? మనం ఎందుకు మన నేత్రాలు మనం తెరుచుకోవాలి? According to Psalms 119 and verse 18, he says, open my eyes that I may see wondrous things from your law. 119వ కీర్తన మరి 18వ వచనం మనం చూస్తే 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని మనం చూస్తున్నాం. But sometimes we open our eyes to see money sometimes. కొన్నిసార్లు మనం మరి డబ్బును ఎక్కువగా చూడడానికి మన కళ్ళు మనం తెరుచుకుంటాం. So what I say is that we open our eyes widely
to look into the offering box in the church. చాలాసార్లు మనము మరి సంఘంలో ఉండేటువంటి కానుక పెట్టే వైపు మనం కళ్ళు చాలా పెద్దగా తెరిచి మనం చూస్తూ ఉంటాం. So don't look at that. మరి అలాగే మీరు చూడవద్దు, మనం చూడవద్దు. Look at the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడాలి. So the offerings, they are for the extension of the kingdom of our Lord Jesus Christ. సువార్త యొక్క కొనసాగింపు గురించి, దేవుని రాజ్యం యొక్క కొనసాగింపు గురించి మరి ఆ కానుకలు మాత్రమే ఉపయోగపడాలి. Not to have an account in the bank. అంతేగాని మరి బ్యాంకులో ఒక అకౌంట్ కలిగి ఉండటకు దాని నిమిత్తం కాదు. So that is some kind of blindness we see. మనం కొన్నిసార్లు అది ఒక గుడ్డితనంగా మనం అర్థం చేసుకోవచ్చు. So when we go to the last 52nd verse, he says, then Jesus said to him, go your way, your faith has made you well. And immediately he received his sight and followed Jesus on the road. చివరిగా 52వ వచనం మనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. So in the beginning he sat by the road begging, and at the end followed Jesus on the road. That's the difference we have to find here. మనం మొదట్లో మనం చదివింది ఏంటంటే గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు, కానీ ఇప్పుడు యేసు ప్రభుతో కూడా రోడ్డుపై త్రోవను వెళ్ళుచున్నట్టుగా మనం చూస్తున్నాం. అది గొప్ప తేడా మనం గమనించవలసిన వారం. So here we have to see different types of faith. So here he has personal faith, and it is rewarded regardless the need. విభిన్నమైనటువంటి విశ్వాసం గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఆయనకున్నటువంటి విశ్వాసం ఎలాంటిది అంటే ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం. అంతేకాదు మరి పొందబోయేటువంటి జవాబుకు ఎలాంటి సంబంధం లేకుండా మరి ఆయన విశ్వాసం చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Whatever may be the need. ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ కూడా. So he put in the faith, personal faith, and he got the reward. సో అంతేకాదు ఆయన ప్రార్థన ఆ విశ్వాసాన్ని ఆ విషయంపై ఉంచినాడు, దానికి జవాబు మరి ఆయన పొందినాడు. So we don't see whether there is a possibility or not to receive the eyesight. He did not see that thing. మరి గుడ్డివాడు చూపు పొందడానికి ఉన్నటువంటి అవకాశంలో ఆయన ఏమీ చూడలేదు. కానీ if it is possible or not possible, he did not see it. అది వస్తుందా రాలేదా అనేటువంటి అంశాల వైపు ఆయన దృష్టి మళ్లించలేదు. కానీ so by very strong faith he received the sight. కానీ తన యొక్క విశ్వాసాన్ని బట్టి అలాగే విశ్వాసం ఉంచడం కారణం చేత ఆయన మరి చూపు పొందినట్టు మనం చూస్తున్నాం. Strong faith. చాలా గొప్ప విశ్వాసం, బలమైన విశ్వాసం. బలమైన విశ్వాసం. So here personal faith, strong faith we see here. సో వ్యక్తిగతమైనటువంటి విశ్వాసము మరి బలమైనటువంటి విశ్వాసం మనం చూస్తున్నాం. So what this blind Bartimaeus did, first one, he prayed. Okay. ఈ భర్తిమైనటువంటి గుడ్డి భిక్షకుడు ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేశాడు. Second one, he threw the garment. రెండవదిగా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క భిక్షకుడుగా ఉన్నటువంటి ఆ బట్టను పారవేసినాడు. And the third one, he rose up. He rose. తర్వాత మూడవదిగా ఆయన ఉన్నటువంటి స్థలం నుంచి ఆయన లేచాడు. Next he came to Jesus. తర్వాత నాలుగవదిగా ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. He spoke to Jesus. యేసు ప్రభుతో మాట్లాడాడు. He received the sight. ఆ దృష్టి ఆయన పొందుకోగలిగాడు. And the seventh one, he followed Jesus. ఏడవదిగా ఆయన యేసు ప్రభును వెంబడించినట్టు మనం చూస్తున్నాం. So if we have a real faith, Jesus won't stop to answer the prayers. సో మనకు నిజమైనటువంటి విశ్వాసము మనలో ఉంటే మన ప్రార్థనలకు జవాబు చెప్పకుండా ఆయన ఆగడు. So we may see some of the prayers are unanswered.
మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం అనేక ప్రార్థనలకి జవాబు లేదు, జవాబు రాని ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాం. So here we can see the third one. So first one is personal faith, second one strong faith, and third one is the real faith. మనం ఇందాక మనం చూసుకున్నాము, మొట్టమొదటిగా వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం, రెండవది బలమైనటువంటి విశ్వాసము, ఇప్పుడు Real faith. నిజమైనటువంటి విశ్వాసం. So he became a follower, not a beggar. ఇప్పుడు మరి గ్రుడ్డి భిక్షకుడుగా, మరి భిక్షం ఆడుకునేటువంటి వాడిగా లేడు గాని ఆయన యేసు ప్రభువును వెంబడించేవాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. So what is our position? How are we? Are we followers? Are we something like beggars? మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు యేసు ప్రభువును వెంబడించే వారంగా, ఆయన వెంబడి వెళ్ళే వారంగా ఉన్నామా, లేకపోతే భిక్షకుల్లాగా ఉన్నామా? So nowadays we look at the some checks or something like so what is the amount that is coming to the bank? We look like that. మనం ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే మనకు వచ్చేటువంటి చెక్స్, తర్వాత మరి బ్యాంక్ లో వచ్చేటువంటి అమౌంట్లు, వీటిని మనం చూస్తాం. So something like blindness we call it. సో దాన్ని ఒక రకంగా మనకున్నటువంటి గ్రుడ్డితనం అని మనం చెప్పుకోవచ్చు. So blindness is something like darkness. ఈ గ్రుడ్డితనం అనేది ఒక రకంగా మరి అంధకారమైనటువంటి విషయం. So are you in that darkness? సో నీవు లేకుంటే నేను ఇలాంటి మరి అంధకారంలో ఉన్నామా? So if you are seeing, you are in the light. ఒకవేళ నీవు చూస్తూ ఉంటే నీవు వెలుగులో ఉన్నటువంటి వాడు. So are you in the light? Where are you? నువ్వు మరి వెలుగులో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? So are you in darkness? లేకపోతే చీకట్లో ఉన్నావా? So I am asking, are you saved? తర్వాత నేను ఈ ప్రశ్న వేస్తున్నాను, నీవు రక్షించబడ్డావా? If you are saved, it's all right. If not saved, నీవు రక్షించబడి ఉంటే మంచిది, కానీ ఒకవేళ రక్షించబడకుండా ఉంటే it is all very miserable condition. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. So to save us from that miserable condition, with his eyes, Jesus wept in the sufferings of the cross. సో అలాంటి పరిస్థితుల నుండి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన మనల్ని విడిపించడానికి యేసు ప్రభు మరి కన్నీళ్లు విడిచినట్టుగా ఆయన శిలువ మీద మరి వేలాడదీయబడినట్టుగా మనం చూస్తున్నాం. So we must believe him. కాబట్టి మనం ఆయనలో విశ్వాసం ఉంచాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి. So we should have faith in Jesus who shed blood on the cross. సో శిలువ మీద మన కొరకే ఆయన శిలువను రక్తం కార్చినటువంటి యేసు ప్రభులో మన యొక్క విశ్వాసం మనం ఉంచాలి. So here Jesus Christ may go directly through that blind Bartimaeus and he may say, you receive your sight, but Jesus did not do like that. యేసు ప్రభు ఒకవేళ ఆయన దగ్గరగా వెళ్ళేసేసి నీవు చూపు పొందుదు గాక అనేటువంటి మాట ఆయన చెప్పిండవచ్చు, కానీ అలా చెప్పలేదు. So in the end he said, go your way, your faith has made you well. That is what he said. ఆయన చివరిలో ఆయన ఏ మాట చెప్పాడంటే, నీ మార్గమున నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని చెప్పాను. Your faith has made you well. That is what we have to see here. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని మనం చూస్తున్నాం, పరిచయం. So and immediately, that means straight away. తర్వాత మనం అక్కడ చదివే మాట ఏంటంటే, వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. So in the book of Mark we see the word immediately or straight away, we can say. సో ఈ మాట మార్కు సువార్తలో మనం అనేక సార్లు మనం చూడగలం, వెంటనే అనే మాట మనం చూడగలం. So it is the shortest gospel. The unbelievers must be said from this gospel. ఇది చాలా చిన్న సువార్త, తర్వాత ఇది అవిశ్వాసుల గురించి వ్రాయబడినటువంటి సువార్త. For the unbelievers. Okay. It is for the unbelievers. ఇది అవిశ్వాసులకి వ్రాయబడినటువంటి సువార్త. So even though we are reading this gospel, how is our faith? How is our belief? We have to test our faith.
మనం కూడా ఈ సువార్త చదివిన తర్వాత మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం ఎలాగుంది? So through faith, we get a renovated life. సో విశ్వాసం ద్వారా మనము మరి నవీనపరచబడినటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. So no begging life by the roadside. సో త్రోవ ప్రక్కన కూర్చొని అడుక్కునేటువంటి వారం ఉన్నటువంటి జీవితం ఉండదు. So we have to throw away the things like throw away the garments or whatever it is. So the garment may have number of copper coins or whatever they have given. సో అలాంటి మరి బట్ట, అలాంటి అలాంటి వస్త్రము, దాని మీద ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఎలాంటి కాయిన్స్ ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని మరి పారవేయవలసినటువంటి వారం. So at the end I say, believers to get renovated life, and those in darkness come into life, and the light, let the Holy Spirit help us all. సో చివర్లో నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసులు మరి మనం నవీకరించబడడానికి, మన హృదయం కృతగా ఇంకా పునరుద్ధరించబడడానికి మనం చూడాలి. మరి చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగులో వచ్చి తర్వాత జీవాన్ని మరి వెలుగును పొందగలగాలి అని ఆశపడుతున్నాను. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. So may the God bless his word. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Blessed Father in heaven, we thank for the help you have made. Let these words be fruitful in all the people, those who have heard. We ask all these things in the precious name of our Lord Jesus Christ. Amen. ఆమేన్. వాక్యం అందించిన దేవుని సేవకులు జయబాబు అన్న గారికి, చక్కగా తెలుగులో తర్జుమా చేసిన జేసన్ పాలన గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. ప్రార్థన చేసుకుందాము. కడప జిల్లా బద్వేల్ నుండి మైకల్ అన్న ప్రార్థన చేస్తారు. మైకల్ అన్న అన్మ్యూట్ అని నొక్కండి. మైకల్ అన్న అన్మ్యూట్ అయ్యారా? మైకల్ అన్న మైక్రోఫోన్ ఎనేబుల్ లేదన్నా. అవునా? అంటే వీడియో మాత్రం కనిపిస్తుంది కదా? లేదు, అన్న మాట్లాడాలంటే అన్నే చేయాలి. వాయిస్ వినిపిస్తుంది. ఓకే. ప్రకాశం జిల్లా తమ్మలూరు నుంచి దేవుని సేవకులు ఎలీషా బాబు అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. కృపగల తండ్రి, కరుణామయుడ, వందనాలు, స్తోత్రములు. ఈ దయను బట్టి మరొక నూతన దిన ప్రవేశం మాకు ఇచ్చారు. ఉదయకాలమే మీ వాక్య దీవెన, మీ వాక్యపు వెలుగు, మీ వాక్యపు ప్రభు అర్థం మీరు మా ముందు ఉంచినందుకే మేము స్తుతిస్తున్నాం. మొత్తమై జీవితంలో నుండి 7 విషయాలు మేము వినగలిగాం. అందును మేము అన్వయించుకొని ముందుకు కొనసాగే కృపనివ్వండి. లోకంలో మేమున్నాం ప్రభువా, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మీకు సాక్షులంగా ముందుకు కొనసాగే కృపనివ్వండి. వాక్యం అందించిన మీ దాసులు జాయిబాబాను మీరు బలపరచండి. అలాగనైనా తర్జుమా చేసిన జేసన్ పాలన కొరకు కూడా మీ సంగ స్తుతిస్తున్నాం. ఇంకను మీ దాసులను బలపరచండి. విన్న బిడ్డలందరి హృదయాలలో ఈ మాటలు పరిచయబడి మీరు అక్కడ కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని నడిపించిన మీ దాసులను, విన్న బిడ్డలందరినీ సహకరించిన బిడ్డలను కూడా మీ సంగలో వారిని బట్టి మేము స్తుతిస్తూ ఈ దినమంతా మీ చిత్త ప్రకారం నడిపించమని
ప్రాణరక్షకుడు క్రీస్తు యేసు అమూల్య నామమున ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్న. ప్రియులారా, ప్రభు చిత్తమైతే రాజమండ్రి నుండి జాన్లీ అన్న మార్కు సువార్త పైన వర్ష ధ్యానాలు అందిస్తారు. శనివారం విడిచి శనివారం. బహుశా రేపు మార్కు సువార్త పరిచయ సందేశం ఉంటుంది. రేపు ఇదే సమయానికి కలుద్దాం. ఇంకేమైనా టైమింగ్ ఏమన్నా 10 నిమిషాలు ఏమైనా లేటుగా ఏమైనా అవసరం ఉంటే ఏమైనా సలహాలు ఉంటే దయచేసి చెప్పండి. నా సేమ్ టైం సరిపో 10 minutes లేట్ అయినా పర్వాలేదన్నా. 5:10 5:15 పెడదామా? లేట్ అయినా పర్వాలేదన్నా. అలాంటి ప్రారంభం కాదన్నా చెప్పింది, ముగింపు 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అంటున్నారు. అదే ప్రారంభం 5 ఓకే. ప్రారంభం 5 ఓకేనా? 5 ఓకే. మేమే అన్నకి ఈరోజు టైమింగ్ చెప్పలేదు, కానీ అన్న అలవాటు 6 ముగించారు. మామూలుగా 6 గంటలకు ముగించే అలవాటు ఉంది కదా, అట్లా చేశారు. ఇప్పుడు ఉద్యోగస్తులు రెడీ అయ్యే వాళ్ళు ఉంటారన్న కొంతమంది. అవును, మళ్ళీ వాళ్ళ కుటుంబ ప్రార్థనలు, మళ్ళీ ఇంటికి డ్యూటీకి పోవడానికి రెడీ కావాలి, ఇట్లాంటి ఉంటాయి కదా, అవి ఆలోచించి 5 to 6 కరెక్ట్ బ్రదర్. మళ్ళా అదే ఉన్నాను, మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేస్తే రెడీ అయ్యే వాళ్ళు, బ్రదర్ చెప్పినట్టు రెడీ అయ్యే వాళ్ళు, ప్రార్థన కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే వెంటనే మాకైతే ఉంటుంది అట్లా. అందరికీ ఉంటుంది. అదే అందరికీ ఉంటుంది, సాధ్యమైనంత వరకు కష్టం. మేమైతే 5 లోపలే కుటుంబ ప్రార్థన చేశాను, కానీ అందరూ చేయలేదు కదా అట్లా. మనోహర్ గారు బ్రదర్ వందనాలు, చాలా వందనాలు. వీక్ గా కనబడుతున్నారు. ఏం లేదన్నా.